హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ వచ్చేసి అటుకుల గారెలు. అదేంటి మినపప్పుతో కదా గారెలు చేస్తాం, అటుకులతో కూడా చేయొచ్చా అనుకుంటున్నారా? ఎప్పుడైనా మినపప్పు నానబెట్టుకోలేదు కానీ గారెలు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫుల్ వీడియో చూసేయండి. ముందుగా కొన్ని అటుకులు తీసుకొని వాటిని నానబెట్టుకొని ఫుల్గా వాష్ చేసేసుకోవాలి. అటుకులు ఆల్రెడీ నానిపోతాయి కాబట్టి చేత్తో మనం మెత్తగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. అవి కొంచెం మెత్తగా చేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కావాలంటే కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఒక హాఫ్ గ్లాస్ పెరుగు అయితే వేసుకొని మిక్స్ చేసుకున్నాను. పెరుగు మన కన్సిస్టెన్సీకి సరిపడేంత పెరుగు వేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం గట్టిగా ఉండాలి. అందులో బియ్యం పిండి వేసుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయాక ఒక హ్యాండ్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పిండి నుంచి కొంచెం తీసుకొని దాన్ని హ్యాండ్ మీద స్ప్రెడ్ చేసుకొని హోల్ పెట్టుకొని గారెలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం అటు ఇటు కలుపుతుంటూ ఉండాలి. అంతే, సర్వ్ చేసుకొని గారెలు తినేయడం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో.